వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. లోక్సభ ఎన్నికల వేళ జియో అండ్ ఎయిర్టెల్కి సంబంధించిన రీఛార్జ్లు అయితే పెరుగుతాయని ఊహాగానాలు వినిపించాయి. కానీ అప్పుడు ఎన్నికల సందర్భంగా దాన్ని పోస్ట్ పోన్ చేసి అయితే రీసెంట్గా అయితే దీన్ని వార్తలు అయితే మళ్ళీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా నిన్న జియో అంతకుముందే ఎయిర్టెల్ కూడా ప్రకటించాయి. రానున్న అంటే జూలై 3 నుంచి అయితే ఖచ్చితంగా రేట్స్ పెరగబోతున్నాయని తెలుస్తుంది. సో దానికి సంబంధించిన రేట్స్ ఒకసారి చూసుకుంటే మాత్రము ఫస్ట్ జియో చూసుకుంటే మాత్రము అంటే మెయిన్గా ప్రజలైతే ఎక్కువగా ఏ రీఛార్జ్ చేసుకుంటారో దానిపైన మాత్రం భారం మోపుతుందని తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే మాత్రము జియోకి సంబంధించిన ప్లాన్ 155 అయితే ఇప్పుడు 189కి అయితే వెళ్ళింది. ఇది 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండబోతుంది. అలాగే రోజుకు 1.5 GB అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అలాగే రోజుకు 100 SMS అయితే ఇవ్వబోతున్నారు. సో ఇంతకుముందుకు 155 ఉన్నది ఇప్పుడు 189కి అయితే చేరింది. మరోపక్క చూసుకుంటే మాత్రము 209 ఉన్న రీఛార్జ్ ప్లాన్ అయితే ఇప్పుడు 249కి చేరింది. యాజ్ వెజ్ ఇది కూడా 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండబోతుంది. అలాగే రోజుకు 1.5 GB అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అలాగే రోజుకు 100 SMS రాబోతున్నాయి. ఇక 239 ఉన్న ప్లాన్ మాత్రం ఇప్పుడు 299కి వెళ్ళింది. ఇది కూడా సేమ్ 1.5 GB 28 రోజులు వ్యాలిడిటీ అలాగే 100 SMSలు ఉండబోతున్నాయి. అలాగే 399 ఉన్న రీఛార్జ్ మాత్రం ఇప్పుడు 449కి వెళ్ళింది. ఇది 28 రోజుల పాటు వ్యాలిడ్ ఉండబోతుంది. కాకపోతే ఇది మాత్రం ఈసారి 0.5 GB ఎక్స్ట్రా వచ్చేసి 2 GBగా ఉండబోతుంది. ఇది వ్యాలిడ్ మాత్రం 28 డేస్ ఉండబోతుంది. మరోపక్క చూసుకుంటే అంటే మెయిన్గా జియోలో ఎక్కువగా అంటే 3 monthsకి మాత్రం ప్లాన్ యూజ్ చేస్తారు. సో ఈ ప్లాన్ వచ్చేసి ప్రజెంట్గా ఉన్న ప్లాన్ అయితే 666 అంటే 666. ఇది మాత్రం ఏకంగా ఇప్పుడు 799కి వెళ్ళింది. ఇది 84 రోజుల పాటు వ్యాలిడ్ ఉండబోతుంది. 1.5 GB ఉండబోతుంది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ డైలీ 100 SMSలు రాబోతున్నాయి. మరోపక్క చూసుకుంటే మాత్రము 479 ఉన్న రీఛార్జ్ మాత్రము 579కి వెళ్ళింది. ఇది 1.5 GB రాబోతుంది. అన్లిమిటెడ్ కాల్స్ 100 SMSలు అలాగే 56 రోజులు అంటే 2 నెలలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక సంవత్సరానికి ఉన్న ప్లాన్ మాత్రము అంటే 365 రోజులకు ఉన్న ప్లాన్ మాత్రము 1559 ఉన్నది ప్రజెంట్గా. ఇప్పుడు మాత్రము అంటే జూలై 3 నుంచి మాత్రము 1899 అంటే ₹1 తక్కువ 1900 అనమాట. అంటే ఇది సంవత్సరానికి వ్యాలిడిటీ ఉండబోతుంది. డైలీ అంటే ఇది 1.5 GB ఉన్నది మాత్రము ఇప్పుడు కొంచెం 0.5 GB ఎక్స్ట్రా ఇచ్చేసి 2 GBగా నమోదు పరిచారు. ఇది డైలీ 100 SMS అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఉండబోతుంది. ఈ జియోకి సంబంధించిన రీఛార్జ్ ఇలా ఉంటే మాత్రము ఎయిర్టెల్కి సంబంధించిన రీఛార్జ్ కూడా సంస్థ అయితే వెల్లడించింది. 179 ఉన్న ప్లాన్ మాత్రము 199కి చేర్చింది ఎయిర్టెల్. ఇది 28 డేస్ వ్యాలిడిటీ ఉండబోతుంది. ఇది 2 GB డైలీ పర్ 2 GB అలాగే అన్లిమిటెడ్ కాల్స్ డేకి 100 SMSలు రాబోతున్నాయి. ఇక 265 ఉన్న ప్లాన్ మాత్రం ఇప్పుడు 299కి వెళ్ళింది. ఇది డైలీ 1.5 GB రాబోతుంది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అలాగే డైలీ 100 SMS. కాకపోతే ఇది 1 month అంటే 28 డేస్ మాత్రమే ఉండబోతుంది. ఇక 299 ఉన్నది 349కి వెళ్ళింది. పర్ డే 1.5 GB యాజ్ వెల్ యాజ్ అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అలాగే పర్ డే 100 SMS రాబోతున్నాయి. ఇక 359 మాత్రము 409కి వెళ్ళింది. కాకపోతే ఇది 28 డేస్కి మాత్రమే వర్తిస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అలాగే 100 SMS ఉంటుంది. కాకపోతే ఇందులో GB డేటా మాత్రము కొంచెం ఎక్కువ నమోదు చేశారు. ఇది వచ్చేసి 2.5 GB ఉండబోతుంది. కాకపోతే ఇది 28 డేస్ మాత్రమే. అదేవిధంగా చూసుకుంటే మాత్రం 399 ఉన్న డేటా ప్లాన్ మాత్రం ఇప్పుడు 449కి వెళ్ళింది. ఇది పర్ డే 3 GB ఉండబోతుంది. అలాగే 479 ఉన్న ప్లాన్ మాత్రం 579కి వెళ్ళింది. కాకపోతే ఇది 2 months వరకే ఉంటుంది. కాకపోతే ఇది 1.5 GB పర్ డే అలాగే 100 SMS అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఉండబోతుంది. ఇక ఎయిర్టెల్లో అంటే జియోలో 666 ప్లాన్ ఎలాగా ఫేమస్ అయిందో అలాగే ఇప్పుడు ఎయిర్టెల్లో కూడా వచ్చేసి ప్లాన్ వచ్చేసి మాత్రము 549 అంటే ప్రజెంట్గా 3 నెలలకు 549 ఉన్న ప్లాన్ మాత్రం ఇప్పుడు మాత్రం 649 అంటే 549 ప్లాన్ 649 అంటే ₹100 ఎక్స్ట్రా చేశారు. ఇది వచ్చేసి 56 డేస్ ఉండబోతుంది. 2 GB అంటే పర్ డే 2 GB ఉండబోతుంది. అన్లిమిటెడ్ కాల్స్ అలాగే 100 SMS ఉండబోతుంది. ఇక 719 ఉన్న డేటా ప్లాన్ మాత్రము 859కి వెళ్ళింది. ఇది 1.5 GB. ఇది 84 డేస్ వ్యాలిడ్ ఉండబోతుంది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అలాగే 100 SMS ఉండబోతుంది. ఇక 839 ఉన్నది కాస్త 979 అంటే 839 ఉన్నది కాస్త 979కి చేరింది. కాకపోతే యాజ్ వెల్ ఇది కూడా సేమ్ 3 months ఉండబోతుంది. కాకపోతే ఇది 2 GB ప్లాన్ కిందకు వర్తిస్తుంది. ఇది అన్లిమిటెడ్ కాల్స్ అలాగే 100 SMS అలాగే పర్ డేకి అన్లిమిటెడ్ కాల్స్ ఉండబోతుంది. ఇక జియోలో ఎలాగే సంవత్సరానికి 19 ఉన్న ప్లాన్ మాత్రము ఇప్పుడు ఎయిర్టెల్కి వచ్చేసరికి
సంవత్సరానికి అంటే 365 రోజులు ఉన్న ప్లాన్ మాత్రము ఇంత ప్రజెంట్గా చూసుకుంటే మాత్రము 2999 అంటే 2999 ఉన్నది కాస్త 3599కి అంటే ఏకంగా ఒకేసారి 500 పెంచేశారు. సో ఇది 1 ఇయర్ వర్తిస్తుంది. కాకపోతే ఒక 0.5 GB ఎక్స్ట్రా అదనంగా యాడ్ చేసి 2 GBగా ఇస్తున్నారు. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఉండబోతున్నాయి. అలాగే పర్ డే 100 SMS రాబోతున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈ జియో అండ్ ఎయిర్టెల్ తమ రీఛార్జ్ ప్లాన్స్ టారిఫ్ ప్లాన్స్ ఎక్స్ట్రా చేసిన నేపథ్యంలో కూడా ఇటు ప్రజల నుంచి అయితే కొంచెం స్పందన కొంచెం ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకే రీఛార్జ్ ప్లాన్స్కు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా మళ్ళీ ఇలా పెంచితే ఎలాగా కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రశ్నలు వర్షాలు అయితే కురిపిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ టారిఫ్ ప్లాన్స్ అనేవి మాత్రము సామాన్యులపైన భారం పడబోతున్నట్టు తెలుస్తుంది. సో చూడాలి మరి జూలై 3 నుంచి ఇది యథావిధిగా అమలవుతాయా, లేదంటే దానికి సంబంధించిన సంస్థలు కొంచెము తగ్గుముఖం పట్టించి కొంచెం రేట్స్ తక్కువ చేస్తారా అనేది వేచి చూడాలి.